దేశ రాజధాని న్యూఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే 15 రెండవ వారం నుంచి ఉష్ణోగ్రతలు నార్మల్‌గా 40 నుంచి 52.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో రికార్డ్ అయ్యాయి. అదేవిధంగా కంటిన్యూ అవుతూ కూడా వస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. దాదాపుగా ఒక నెల రోజులుగా ఇదే తీవ్రతతో ఈ ఎండలు అయితే ఢిల్లీతో పాటు ఇటు ఉత్తర భారతం పైన ప్రభావం చూపిస్తున్న పరిస్థితి. దాంతో పాటు ఢిల్లీ నగరానికి ఇటు వేడి ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, అదేవిధంగా నీటి ఎద్దడి కూడా మొదలైంది. ఢిల్లీకి ఎగువనున్న రాష్ట్రాలు హర్యానా, హిమాచల్ ప్రదేశ్ నుంచి రావాల్సిన నీటిని కొంతమేరకు అడ్డుకట్ట వేయడంతో ఢిల్లీలో నీటి ఎద్దడి మొదలైందని చెప్పుకోవాలి. మొత్తానికి ఢిల్లీ రాష్ట్రానికి ఒకసారి నీటి సంగతి గురించి మనం చూసుకున్నట్లయితే ఢిల్లీకి త్రాగునీరు అవసరాలకు సంబంధించి 90% మేర నీరు ఇటు యమునా నదితో పాటు మునక కాలువ నుంచి ఢిల్లీ ప్రజలకు సేద తీరుస్తూ ఉంటుంది, నీరు అందిస్తూ ఉంటుంది. ఈ 2 ప్రదేశాలకు సంబంధించి. దాంతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని ఎగువ గంగా కాలువ నుంచి కొంతమేరకు నీటిని ఇటు ఢిల్లీలోని కొంతమేరకు పరిసర ప్రాంతాలకు అందిస్తూ నీటి కష్టాలను తీర్చే విధంగా ఇటు మొత్తంగా నీటి సంబంధించి ఈ మొత్తం ఢిల్లీకి ఎగువన కొంత, దిగువన కొంతతో ఈ 2 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. దాంతోపాటు యమునా నది పైన ఉన్న చంద్రవాల్ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే వజీరాత్ ప్రాజెక్ట్ కావచ్చు, అలాగే ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాల వల్ల మరొక 4 కర్మాగారాల ప్లాంట్లతో మొత్తం ఢిల్లీ వ్యాప్తంగా ఉన్న ఆ ప్రాంతాలన్నిటికీ కూడా నీటి అందిస్తూ కూడా ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. దీని ద్వారానే మొత్తంగా ఢిల్లీ ప్రాంతంగా ఉన్న అన్ని ప్రాంతాలకు నీటి అందిస్తున్న పరిస్థితి చూసుకోవాలి. ఇప్పుడు ఢిల్లీకి ఎగువనున్న హర్యానా కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి నీరైతే అడ్డుకట్ట వేయడంతోని ఇప్పుడు ఢిల్లీలో తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది అంటూ కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి సుప్రీం కోర్టులు కూడా వెళ్ళిన పరిస్థితి చూసుకోవాలి. మరొకసారి దీని గురించి చూసుకున్నట్లయితే ఢిల్లీలో రోజుకి 1200 మిలియన్ల కాలన్ల నీరైతే అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఢిల్లీ జల్ బోర్డ్ అయితే కేవలం 950 మిలియన్ల గ్యాలన్ల నీటిని మాత్రమే అందిస్తూ కూడా ముందుకెళ్తుందంటూ చెప్తున్నారు. మరి హర్యానా ప్రభుత్వం మునక్ ఉపకాలువ నుంచి దాదాపు 683 క్యూసెక్ల నీరునైతే రిలీజ్ చేస్తారు. మరి ఢిల్లీకి ఇతర చిన్న కాలువల ద్వారా 330 క్యూసెక్ల నీరైతే ఢిల్లీలోకి వస్తూ ఉంటుంది. మరొక ఢిల్లీ వజీరాబాద్ నీటి శుద్ధి రిజర్వాయర్ నుంచి అయితే రోజుకి 1013 క్యూసెక్ల నీటిని అయితే అందించాల్సి ఉంటుంది. కేవలం అక్కడ నుంచి 840 క్యూసెక్ల నీరు మాత్రమే హర్యానా ప్రభుత్వం అందిస్తూ కూడా ముందుకెళ్తుంది. దీంతో మాత్రమే కొంతమేరకు నీటి మట్టాలు తగ్గుతున్నాయి అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. హర్యానా ప్రభుత్వం నీటి సరఫరాను అడ్డుకట్ట వేయడంతో కొంతమేరకు స్టాప్ చేయడంతో పశ్చిమ ఢిల్లీతో పాటు ఉత్తర ఢిల్లీకి నీటి సరఫరా కొంతమేరకు ఆగిపోయింది. తద్వారా వజీరాబాద్ రిజర్వాయర్ నీటి మట్టాలు అయితే తగ్గిపోయాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. సాధారణ పరిస్థితులు అయితే వజీరాబాద్ రిజర్వాయర్ సంబంధించి 674.5 అడుగులు ఉన్నట్లయితే ఇప్పుడు హర్యానా నుంచి రావాల్సిన నీరు ఆగపడంతో 669 అడుగులకు మాత్రమే ఇప్పుడు రిజర్వాయర్లో నీరుంది అంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. దీంతో పాటు ఇటు హిమాచల్ ప్రదేశ్ నుంచి కూడా కొన్ని అంశాలు అయితే వచ్చాయి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా కొన్ని అంశాలు అయితే చెప్పింది. ఇన్నాళ్ళుగా మేము నీటి సరఫరాను చేసాం, ఇప్పుడు మా దగ్గర మిగులు జలాలు లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవాలి. కేవలం మా దగ్గర మాత్రం 135 క్యూసెక్ల నీరు మాత్రమే ఉంది. సో మేము ఈ నీటిని దిగువకు విడుదల చేయలేమంటూ కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నుంచి అయితే చెప్తున్న పరిస్థితి చూసుకోవాలి. దీనికి సంబంధించి ఏదైనా చెప్పాలి అంటే యమునా నది జల్ బోర్డ్తో మీరు సంప్రదించాలి. అక్కడ సంప్రదించిన తర్వాత దీనిపైన మరింత సమాచారం అందుతుంది అంటూ కూడా ఇటు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇటు ఢిల్లీ ప్రభుత్వానికి కొన్ని సూచనలు కూడా చేసింది. మరి మొత్తానికి చూడాలి, ఇటు హిమాచల్ ప్రదేశ్ నుంచి రావాల్సిన మిగులు జలాలు హర్యానా రాష్ట్రానికి వస్తాయి. హర్యానా రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఇటు ఢిల్లీ రాష్ట్రానికి అయితే రావాల్సి ఉంటుంది. సో మొత్తానికి అక్కడ హిమాచల్ ప్రదేశ్ నుంచి నీరు అడ్డుకట్ట వేయడంతో ఇటు హర్యానాలో కూడా ఢిల్లీకి రావాల్సిన మిగులు జలాలు కిందకి రాకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుని అయితే ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా దీనికి సంబంధించి వాదనలు జరిగిన తర్వాత దీనిపైన స్పష్టంగా క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం పైన కూడా అంతా విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి సంబంధించి ఇటు ఎక్కువగా నీటి వృధా చేస్తున్న రాష్ట్రాల్లో ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది అంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. పట్టణ ఇటు మెట్రోపాలిటన్ నగరాలు కావచ్చు, పట్టణ నగరాలు కావచ్చు,
ఈ 100%లో 90% మేర వినియోగించుకుంటే 10% మాత్రమే వృధా అవుతాయి. కానీ ఇక్కడ ఢిల్లీలో మాత్రం 100%లో 52.35% మాత్రం నీటిని వృధా చేస్తున్నారంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం పైన విమర్శలైతే చేస్తున్నారు. మొత్తానికి పట్టణ నీటి సరఫరాకు సంబంధించి 135 లీటర్లు అందించాల్సి ఉండగా ఢిల్లీ ప్రభుత్వం మాత్రం 172 లీటర్ల నీటినైతే సరఫరా చేస్తున్నారంటూ కూడా ఇటు అధికారులైతే చెప్తున్న పరిస్థితులే. సో, మొత్తానికి ఈ నివేదికలను తెప్పించుకున్న అన్నీ కూడా ఇటు యమునా నది జల్ బోర్డ్ కావచ్చు, ఇటు ఢిల్లీ సుప్రీం కోర్ట్ కావచ్చు, అంతా కూడా దీనిపైన క్షుణ్ణంగా వాదనలైతే జరుగుతున్నాయి. దీనికి సంబంధించి నెక్స్ట్ స్టెప్ ఏముండబోతోంది? ఇప్పటికే ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఒకవైపు ఇటు నీటి సంక్షోభంతో ఇటు ఢిల్లీ ప్రజలు కూడా దీని మీద ఇబ్బందులు పడుతున్నారు. దీన్నే ఆసరాగా తీసుకుంటూ ఇటు వాటర్ ట్యాంకర్లయితే యథేచ్ఛగా డబ్బులకైతే కొంతమేరకు అమ్ముకున్నట్లుగా కూడా కొంతమేరకు బయటైతే సమాచారం అందుతోంది. మరి దీనికి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా తమ చర్యలు ఉండబోతాయి? దీనిపైన ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంటుంది. మొత్తానికి 3 రాష్ట్రాలు, 3 ప్రభుత్వాలు ఉన్న నేపథ్యంలో ఏ ప్రభుత్వానికి కూడా పూర్తిగా అందుబాట్లు, సహకారాలు అందని పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. హర్యానా రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎన్‌డీఏ అక్కడ అధికారంలో ఉంది. ఎన్‌డీఏ బీజేపీ అధికారంలో ఉంది. మరి ఢిల్లీకి వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. సో, 3 ప్రభుత్వాలు 3 చోట్లున్నాయి కాబట్టి సో, ఏ ప్రభుత్వానికి సరైన శక్యత లేకపోవడంతోనే ఇప్పుడు ఢిల్లీలో ఇంత మేరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా ఇటు ఒకవైపు నీటి ఎద్దడితోనే ఇవంతా సమస్యలు వస్తున్నాయంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి చూసుకోవాలి. ఢిల్లీ ప్రభుత్వం గతం నుంచి కూడా ప్రతి ఇంటికి ఆ నీటి సరఫరాను అందిస్తున్న పరిస్థితి. ఒకవైపు అందని వారికి మాత్రం ఇటు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందిస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఇలాంటి సంక్షోభం ఇప్పుడు ఢిల్లీ ప్రాంత ప్రజలకు ఎదుర్కొంది. ఢిల్లీ అధికారులు కూడా దీనిపైన అప్రమత్తం అవుతూ కూడా ఏ ప్రాంతానికైతే నీరు అవసరం ఎక్కువగా ఉందో ఆ ప్రాంతానికి నీరు అందిస్తున్నారు. కానీ కేవలం ట్యాంకర్లు వెళ్ళిన తర్వాత ఇటు నార్మల్‌గా అందించే పద్ధతిలో కాకుండా అక్కడున్న ప్రజలు మాత్రం వచ్చిన ట్యాంకర్ల పైకి ఎక్కుతూ మొత్తంగా వారి దగ్గరున్న పైపుల్ని ఆ ట్యాంకుల్లోకి పెడుతూ కూడా మొత్తంగా తీసుకున్న పరిస్థితి. సాధారణంగా ప్రజలకైతే కొంతమేరకు ఒక ఒక క్యాను లేకపోతే 2 బిందెలతో మాత్రమే సరిపెట్టుకుంటారు. మొత్తానికి ఇలాంటి పరిస్థితులను చక్కదిద్దడానికి ఇటు ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది, నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందో ఢిల్లీ ప్రభుత్వం నుంచి సరైన అప్డేట్ అయితే రావాల్సి ఉంటుంది. మొత్తానికి ఉష్ణోగ్రతలు ఏ మేరకు తగ్గుతాయి, మరి వర్షాలు వచ్చిన తర్వాత ఢిల్లీ ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారన్న దాని మీద పూర్తి అప్డేట్స్ అయితే రావాలి ఉంటుంది. సో, మొత్తానికి మరొక చిన్న పాయింట్ చెప్పాల్సి ఉంది. సో, మొత్తానికి మనం రెయిన్ వాటర్‌ని అయితే వచ్చిన వాటర్‌ని అంతటి కూడా బయటికి విడిచిపెడతా ఉంటారు. మొత్తానికి గ్రౌండ్ వాటర్ లెవెల్ అయితే తగ్గడానికి ఇటు రెయిన్ వాటర్ బయటకు పోవడానికే కారణం అంటూ కూడా ఇటు పర్యావరణ శాస్త్రవేత్తలైతే చెప్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. మొత్తానికి భూగర్భ జలాలు కూడా ఎండిపోవడానికి ఇటు మెట్రోపాలిటన్ నగరాల్లో ముఖ్యంగా ప్రధానమైన కారణం అంటూ కూడా చెప్తున్నారు. ఇన్నిన్ని అపార్ట్మెంట్స్ కడుతున్నారు తప్ప అక్కడ రెయిన్ వాటర్‌ని భూగర్భ జలాల్లోకి పంపించే విధంగా ఎవరు మాత్రం కార్యాచరణ చేయట్లేదు. దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. తద్వారానే భూగర్భ జలాలు నిండుతాయి. నిండిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి నీరు అవసరం లేకుండా మన దగ్గర ఉన్న నీరునే వాడుకోవచ్చు అంటూ కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ప్రజలు దీనిపైన ఒక అవేర్నెస్ కార్యక్రమాన్ని తీసుకురావాలంటూ కూడా పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దీనికి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారు? భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఒకవైపు రావాల్సిన నీరు రావట్లేదు. మరి వీరి కష్టాలు ఏ విధంగా తీరుతాయి? ప్రభుత్వాలు వీరికి ఏ విధంగా సహకరిస్తారో చూడాల్సిన అంశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.